నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరంభీం జిల్లాలో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ నెల 30న హుజూర్ నగర్ లో జరుగుతున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్. ప్లాస్టిక్ రహిత తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా సర్కారు ఆలోచించడం శుభపరిణామం. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలో పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జా, ఆపై యథేచ్ఛగా నిత్యం అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఈ విషయాలపై ప్రజావాణి విభాగంలో వినతి పత్రాలు ఇచ్చినా తూతూ మంత్రంగా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది అధికారుల అండదారు ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు బెజ్జూర్ మండలంలో కొనసాగిస్తూ ఉంటే అధికారులకు అనుసరణలో జరుగుతున్నాయని ఈరోజు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నేత మాట్లాడుతూ సామాన్యులు ఇల్లు కట్టుకుంటామంటే హైడ్రా తెచ్చి కూల్చేస్తాము అంటూ బెదిరించే అధికారులు ప్రస్తుతం బెజ్జూరు పాత పోలీస్ స్టేషన్ కూలగొట్టి ఆక్రమించి బిల్డింగ్ కట్టుకుంటే అధికారులు చూస్తూనే ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఎంఆర్ఓ పోలీసులు కలెక్టర్ల అధికారులపై మండిపడ్డారు. ఏదేమైనా ప్రైవేటు వ్యక్తులు ఇల్లు నిర్మించరాదు అని అధికారులు నోటీసు జారీ చేసినా బేఖాతరు చూస్తూ డబుల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారని అధికారుల నిర్లక్ష్యమా, ప్రజాప్రతినిధుల రాజకీయ అండ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటి వెనుక ఏ రహస్యం అంతు చిక్కడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెజ్జూరు మండలంలో యథేచ్ఛగా కొనసాగుతున్న భూములు కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెజ్జూరులో పాలనా వ్యవస్థ కుప్ప కూలింది అనడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పాత పోలీస్ స్టేషన్ భవనం ముందు ఆ స్థలంలో యథేచ్ఛగా ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మాణం 2 అంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నాడు. కలెక్టర్ ఆర్డర్ ఇస్తాడు, తహసీల్దార్ ఆర్డర్ ఇస్తాడు, అందరు ఆర్డర్ ఇస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి 2nd ఫ్లోర్ కూడా బిల్డింగ్ వచ్చింది. మరి సబ్ కలెక్టర్ ఎక్కడ పోయింది? ఆమె ఐఏఎస్ ఆఫీసరే. అదేవిధంగా కలెక్టర్ ఎక్కడ పోయింది? ఆయన ఐఏఎస్ ఆఫీసరే. మరి ఐఏఎస్ ఆఫీసర్లు రాజ్యాంగం మీకు 311, 312 అధికారుల ప్రకారం మీకు ఇచ్చిన అధికారులు మీరు ఎందుకు వాడుకోవడం లేదు? అంటే ఇన్ని నోటీసులు ఇచ్చిన ఆ బిల్డింగ్ మీద మీరు ఇది పేస్ట్ చేసి వస్తున్నారు. అంటే హైడ్రా కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? అంటే మీకు ధైర్యం ఎందుకు వస్తలేదు? అంటే మీకు ఎవరైనా ఆపమని చెప్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఆపమని చెప్తున్నారా? లేకపోతే బీజేపీలు ఆపమని చెప్తున్నారా? ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా ఇల్లు కడుతుంటే మామూలు ప్రజలైతేనేమో పోయి బుల్డోజర్లు తీసుకొచ్చి కొడతారు. మరి వీళ్ళ మీద ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు? ఇన్ని నోటీసులు మీ ఆఫీసర్లే ఇచ్చిండ్రు కదా, ఇచ్చినప్పుడు ఎందుకు పోలీసు వాళ్ళు పోతలేరు? ప్రజలు పోలీస్ స్టేషన్ పోవాలి, సబ్ కలెక్టర్ దగ్గర పోవాలి, డిఎస్పీ దగ్గర పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి, యాక్షన్ మాత్రం 0. అంటే మీకు నచ్చినోడికైతేనేమో ఒక న్యాయం, నచ్చినోడికైతే. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి కలుషితం అవుతున్నాయని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా తెలంగాణ ప్రభుత్వం జూట్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇది శుభ పరిణామమని ఆయన తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి తెలంగాణ శాసనమండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి జూట్ బ్యాగ్ ని అందజేశారు. సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. జోరుగా హుషారుగా ఎడ్ల పందాలు. గురువారం కౌటాల మండలంలోని గుడ్లపూరి గ్రామ పంచాయతీలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఎడ్ల పందాల పోటీలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లెంట్ గోరే శ్యామరావు, పాలే వసంతరావు, దివాకర్, రాహుల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశమే గర్వించదగ్గ పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 400 సంవత్సరాల క్రితమే భారతదేశం యొక్క గొప్ప ప్రశస్తి, అదేవిధంగా లౌకికత్వాన్ని
ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి పేరు మీద ఎడ్ల పందాల పోటీలు నిర్వహించడం ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఉన్న రైతాంగానికి లాభం చేకూర్చే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేయాలని, రిపేర్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కవర్ అయ్యే విధంగా పెద్ద యాత్ర చేయబోతున్నామని అన్నారు. వేలాది మంది ఈ యాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి బాల్యం గుర్తుకొచ్చింది. ఈ కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన దివాకర్ గారు, అదేవిధంగా వారి మృత బృందం అంతా కూడా మరి మన నాగపురి బండూజీ, గుండాయిపేట వీళ్ళందరూ కలిసి, వీళ్ళ మిత్రులందరూ కూడా కలిసి మరి మన దేశమే గర్వించదగ్గ పోరాట యోధుడు. 400 సంవత్సరాల క్రితమే మరి భారతదేశం యొక్క గొప్ప ప్రశస్తి, అదేవిధంగా లౌకికత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప పోరాట యోధుడు, మహా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పేరు మీద ఈరోజు ఎద్దుల పందెం ఏర్పాటు చేసిండ్రు. మరి ఇది కేవలం తెలంగాణ ప్రాంతానికే కాదు, మరి మహారాష్ట్ర నుంచి కూడా ఎన్నో టీమ్స్ ఈరోజు ఈ పందాల్లో వస్తున్నాయి. మరి వీటికి సంబంధించి చాలా గొప్పగా మరి ఆ ఏర్పాట్లు చేసింది ఇక్కడ స్థానిక మరి నిర్వాహక బృందం. మరి వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి మనుషులు ఎంత ముఖ్యమో పశువులు కూడా అంతే ముఖ్యం. మనకెన్ని హక్కులు ఉన్నాయో వాటికి కూడా ఎన్ని హక్కులు ఉన్నాయి. మనం ఏ విధంగా అయితే ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటామో అవి కూడా అదేవిధంగా కోరుకుంటాయి. మరి అదేవిధంగా మనం కూడా ఏ విధంగా అయితే పోటీల్లో పాల్గొంటామో వాటికి కూడా పోటీలు కావాలి. మనం మాట్లాడతాం, మాట్లాడలేము అంతే తప్ప. పశువులకు కూడా భాష ఉంటుంది, పశువులకు కూడా ఆనందం కావాలని ఉంటుంది, పశువులకు కూడా మంచి ఆహారం కావాల్సి ఉంటుంది, పశువులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అవన్నిటిని గౌరవిస్తూనే మరి చక్కగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా వాటి మీద హింస చేయడం కానీ, వాటిని విపరీతంగా కొట్టడం కానీ అలాంటివి చేయకుండానే మరి పశువుల హక్కులను కూడా, మరి మూగజీవాల హక్కులను కూడా గౌరవిస్తూ ఇంత చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నందుకు మరి దివాకర్ గారిని, అదేవిధంగా బండుజీ గారిని, ఇక్కడ ఉండే మరి రైతాంగాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వక అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా ఈ మూగజీవాలకు సంబంధించి కానీ, మనుషులకు సంబంధించి కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మరి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి పందాలను ఇంకా గ్రామాన నిర్వహించి మరి అదేవిధంగా మూగజీవాలకే కాదు మనుషులకు కూడా చక్కటి పరుగు పందాలు, ఆటల పోటీలు అన్నీ కూడా పెట్టే సంస్కృతిని ఈ సిర్పూర్ తాలూకాలో గ్రామాన విస్తరించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రాణహిత నది ఒడ్డున 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి. ఈ 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా మూతపడ్డాయి. మరి ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఇక్కడ ఉండే రైతాంగానికి అందరికీ కూడా లాభమయ్యే విధంగా మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయాలి. మరి ఈ రిపేర్ చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కవర్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున యాత్ర చేయబోతున్నాం. వేలాది మంది రైతులు ఈ యాత్రలో పాల్గొవాలని కూడా ఈ సందర్భంగా మరి సిర్పూర్ తాలూకా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి నాగపురి బండు పటేల్ గారికి, అదేవిధంగా మరి గుడ్లబోరి దివాకర్ గారికి, మా బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా పుర ప్రముఖులకు అందరు కూడా మరొకసారి జై శివాజీ, జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఈ నెల 30న హుజూర్ నగర్ లో జరుగుతున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్. అనంతరం కౌండిన్యా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కోదాడ హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్, రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొన్నాము, సన్నబడ్లకు బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు మద్దతు రావడంతో చాలా మేలు జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ తో సహా ఎవరూ రైతులను ఆదుకున్నది లేదు. సివిల్ సప్లై శాఖలో భారతదేశంలో ఎక్కడా చేయని సంస్కరణలు చేశాం. ఆహార భద్రతలో గొప్ప మార్పు తీసుకువస్తూ రాష్ట్ర జనాభాలో 80% మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర నేనే వహించా అని పేర్కొన్నారు. ఏ ఊరి నుంచి ఎంతమంది వచ్చిండ్రు రాలేదా, మరి మరి బషీరు చేతి నొక్కుంటూ వచ్చిండ్రు, ఏం పని చేస్తారంటే అది కూడా చూస్తున్నాం. అన్ని మళ్ళీ మీరు టికెట్లు ఇవ్వాలి కదా సర్పంచ్లకి, ఎంపీటీలకి. మరి మీ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్ ఉన్నాము.
మీరు మీ భార్య పిల్లలతో రావాలని చెప్పి మీరు ఉత్తమంగా నేను పేరుగా అందరినీ ఆహ్వానిస్తున్నా. వేసినారండి, మీ భార్య పిల్లలు అందరినీ తీసుకురావాలి. 5 గంటల గ్రౌండ్లో కూర్చోవాలి. ఓకే, 5 గంటల ఓకే. అయితే మా సైడ్ నుంచి ఏర్పాట్ల విషయం చెప్తా. మరి మహిళా సంఘాలకి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని ఊళ్ళకి మహిళలకి సన్నవడ్ల ధర 2800 కూడా దాటింది. డైరెక్ట్ గా రైతులు మిగతా కూడా అమ్ముకుంటున్నారు. అది మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మేము బోనస్ ఇస్తున్నాం కాబట్టి సన్నవడ్లకి మిల్లర్లు 2900, 3000, 3000 వచ్చి కొనుక్కుంటారు. మా ఉద్దేశం ఏంటిది? రైతులకి సరైన రేటు రావాలని. ఆ ఉద్దేశంతో ఎంఎస్పీ బోనస్ ఆపరేషన్స్ చాలా పకడ్బందీగా చేసిన నాగేశ్వరరావు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేయలే, తెలంగాణలో 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నా సివిల్ సప్లై శాఖలో మీరందరూ గర్వపడే విధంగా మీరు కార్యకర్తలు, మీ నాయకులు కూడా ఏనాడు భావించలేదు. మీరు నన్ను ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు, మీ గుండెల్లో స్థాపించారు. మాకు వేరే కుటుంబం లేదు, మీరు మా కుటుంబంలో భావించారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం కార్యక్రమం లాంచ్ ప్రోగ్రాము, ఇనాగ్రేషన్ ప్రోగ్రాము, ప్రారంభోత్సవము. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము. మొత్తం భారతదేశంలో ఈ ప్రోగ్రాం వైపు చూస్తున్నారు. హుజూర్ నగర్ కోటారు నియోజకవర్గంలో ఆ రోజు ఎవరన్నా ఇంట్లో ఉంటే మాత్రం అతని కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ సేవరిషిగా, కాంగ్రెస్ అభిమానిగా నేను భావించాను. మీరు రాష్ట్రం పెట్టుకోండి, ఇప్పుడు 100 మీటర్ల రామారావు నేను చాలా తీసుకుంటాను. మీటర్లని 6,000 ఊరు నుంచి 4,000 ఒకటే చేతులకు వస్తే మాత్రం ఉపయోగలేదు. ఇదే కాలంగా వర్తిస్తుంది, కొత్తగా తీస్తుంది, విధానం వర్తిస్తుంది, చక్రమాలకి వర్తిస్తుంది, సంపత్తికి వర్తిస్తుంది. ఇదే అనుకుమార్ పరిస్థితి ఏం చేయాలి? మీరు నిలబడితేనే వద్దంటున్నారు, ఈ మైక్ ఇంకే అంటున్నారు. సరే, మరి ఉన్నదాంట్లో చదువుకోవాలి. అయితే ఇప్పుడు రామస్వామి గుట్ట పోయే దారిలో రాజీవ్ ప్రాంగణం అని నామకరణం చేసినాము. ఎన్నుకోలు చెప్పండి కొట్టలేరు. మనం రాహుల్ గాంధీ గారి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో ఆ సభా స్థలాన్ని రాజీవ్ ప్రాంగణం అని చెప్పి పెట్టి అక్కడ సుమారు 40,000 మందితో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తి ప్రోగ్రాం ఏంటంటే 30 తారీఖున 4:30కి ముఖ్యమంత్రి గారు రామస్వామి గుట్ట కాడ హెలికాప్టర్లో దిగుతారు. మనం రామస్వామి గుట్ట కాడ నేను ఎంతో కష్టపడి శ్రమించి కట్టిస్తున్న 2,000 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పని పురోగతిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి
మళ్ళీ హెలికాప్టర్లోనే రాజీవ్ ప్రాంగణం వస్తారు. రాజీవ్ ప్రాంగణంకి సుమారు 5 గంటలకు వెళ్తారు. ఆ జర్మన్ హ్యాంగర్స్ షాబేనా వేస్తున్నాం ఎండ ఉన్నదని. ఆ మీటింగ్ కేవలం గంట సేపు ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత వారు నేను అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాం. నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, మీకు తెలుసు మన సుదీర్ఘ అనుబంధం. లో వీక్ ఉన్న తన కొడుకును ఎలాగైనా పాస్ చేయించాలనుకున్న తండ్రి ఆరాటం కొడుకుతో పాటు పలువురిని కటకటాల పాలు చేసింది. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జుక్కల్లో మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన ఘటనలో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో 3 పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన 8 మందిలో 2 విలేకరులు కూడా ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా జుక్కల జిల్లా పరిషత్ పాఠశాల పరీక్షా కేంద్రంలో గణిత పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థికి సబ్జెక్టు సరిగ్గా రాదు. దీంతో విద్యార్థి తండ్రి పాఠశాలలో వాటర్ సప్లై చేస్తున్న ఓ వ్యక్తితో మాటలతో మజ్జిగ చేసుకుని అతనికి ఓ తెల్ల కాగితం ఇచ్చి తన కొడుకు వివరాలు చెప్పి ప్రశ్నలను రాసుకుని రావాలని పంపించాడు. తెల్ల కాగితాన్ని సదరు వ్యక్తి విద్యార్థికి ఇచ్చాడు. కాసేపటికి 5 ప్రశ్నలతో కూడిన కాగితాన్ని ఆ విద్యార్థి సదరు వ్యక్తికి అందించాడు. అతను ఆ కాగితాన్ని తిరిగి విద్యార్థి తండ్రికి ఇచ్చాడు. అనంతరం విద్యార్థి తండ్రి ఆ పేపర్ను గ్రామ పంచాయతీ కారోబార్కు ఇచ్చి జవాబులు తేవాలని చెప్పాడు. ఆ పేపర్ను ఫోటో తీసుకున్న కారోబార్ అక్కడే ఉన్న విలేకరికి పంపించాడు. అలాగే ఆ పేపర్ కారోబార్ నుంచి ఓ యూట్యూబ్ రిపోర్టర్కు చేరగా అతని నుంచి మరో రిపోర్టర్కు వాట్సాప్లో పంపారు. సదరు విలేకరి ఆ పేపర్ను ఓ క్లిప్పింగ్ తయారు చేసి లోకల్గా ఉన్న డిజిటల్ మీడియా గ్రూపులో షేర్ చేశాడు. తర్వాత ఓ మైనర్ బాలుడు పరీక్షా కేంద్రానికి వెళ్లి మరొక మైనర్ బాలుడి ఫోన్ నుంచి ప్రశ్నలతో కూడిన పేపర్ను ఫోటో తీసి కారోబార్కు పంపించి డిలీట్ చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి ప్రశ్నలు బయటకు వెళ్లకుండా విచారణ చేపట్టి 6 నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరితో పాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మరో మైనర్ పరారీలో ఉన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఎస్పీ సిఐఏ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తెలుసు జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము, దాని తర్వాత కొంతమంది దాన్ని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది. సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైడ్ నుంచి మన డిఎస్పీ గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపులోంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఈ సెంటర్లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు, జువెనైల్. వాళ్ళ తండ్రి సంజయ్. ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాడు. అతను పిల్లవాడిని కంపల్సరీగా పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లైయింగ్కి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబీన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి అండ్ కొంతమందితో షేర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్ ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు, ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన ఇంకో పర్సన్ కొప్పుల గంగాధర్ మన న్యూస్ ఛానల్ ఫోటోగ్రాఫర్ ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఆయన కొప్పుల గంగాధర్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపు జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో
ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది. అండ్ పేపర్ షేర్ చేసిన టైము 12:09 hours ఈ టైంకి షేర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జువెనరీస్ని కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఇంకో 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మన జిల్లాలో 64 సెంటర్లు కూడా పటిష్టమైన బందోబస్తు తోటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేయించే ఒక దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతూ ఉన్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి ఏది కూడా మన రాష్ట్రంలో అండ్ మన జిల్లాలో అలో చేసే పరిస్థితి లేదు. అండ్ ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ని ఒక 5 క్వశ్చన్లని వాళ్ళు ఎటువంటి తెలిసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తాము. ఒక కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఫర్దర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం లాంటివి చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరియర్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తే మాత్రము స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మా సైడ్ నుంచి కూడా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేసేసి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ డు నాట్ షేర్ అండ్ ప్లీజ్ లిమిట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు పోలీస్. సో తాము ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. అలా చేస్తే కేటీఆర్ చెంచల్గూడ జైల్లో ఉండేవారని అన్నారు. డ్రోన్ ఎగరేశానని ఎంపీగా ఉన్న తనను 16 రోజులు చర్లపల్లి జైల్లో వేశారని గుర్తు చేశారు. ఒక మనిషిని కూడా చూడనివ్వకుండా జైల్లో పెట్టారని, ఉగ్రవాదులను బంధించే సెల్లో ఉంచారని ఎమోషనల్ అయ్యారు. 500 రూపాయల జరిమానా వేసే కేసులో జైల్లో పెట్టారని వాపోయారు. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 feet బై 12 feet ఉంటే అందులో 3.5 feet పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు, ఇంతింతలో బల్లులు 7 feet 3.5 feet దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 feet గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా,
ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. వికసిత భారత కళను సరికొత్త ఇమిగ్రేషన్ చట్టం సహకారం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎంతో మంది ఈ దేశంలోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటున్నారని నొక్కి చెప్పారు. సమతూకమైన ఇమిగ్రేషన్ చట్టం వలసదారులను స్వాగతిస్తుందని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధికి ఇదెంతో అవసరమని సూచించారు. రాజకీయ కారణాలతో దీన్ని వ్యతిరేకించొద్దని కోరారు. 10 ఏళ్లుగా ప్రతి రంగంలోని ప్రతి చట్టాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. मान्यवर बिल लाने का मुख्य मुद्दा वो है कि इमिग्रेशन एक प्रकार से आइसोलेटेड मुद्दा नहीं है. देश के कई मुद्दे इसके साथ जुड़े हुए हैं और कई प्रकार के मुद्दे डायरेक्टली नहीं तो इनडायरेक्टली इसके साथ जुड़ते हैं. हमारे देश की सीमा में कौन आता है, कब आता है, कितनी अवधि तक आता है और किस उद्देश्य तक आता है, ये जानने का अधिकार इस देश की सुरक्षा के लिए बहुत जरूरी है और ये कोई नया विचार नहीं है. आगे मैं बताऊंगा. कई सालों से अधिकार अलग अलग कानूनों में चित्रे पड़े थे. हमने एकत्रित कर यहां लाने का प्रयास किया है और ये विधेयक के पास होने के बाद संपूर्ण व्यवस्थित, एकीकृत और अप टू डेट लेखा जोखा हर भारत में आने वाले विदेशी नागरिक का रखने का काम होगा. ये मैं इस सदन को आश्वासन देना चाहता हूं और इसके माध्यम से ही देश का विकास भी हम सुनिश्चित कर पाएंगे. जो देश को विकसित करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए आते हैं, वो सबका मैं स्वागत करता हूं. और सुरक्षा को जो खतरे में डालेंगे उन पर हमारी कड़ी नजर भी होगी, निगरानी भी होगी. तो दोनों दृष्टि से मान्यवर ये बिल एक प्रकार से हमारे सभी उद्देश्यों की परिपूर्ति करने वाला है. और ये आज की बात नहीं है मान्यवर. चिर पुरातन काल से हमारे उपनिषदों ने वसुधैव कुटुंबकम का नारा पूरे विश्व में, जब कच्चा मांस खाते थे, वस्त्र पहनने का ज्ञान नहीं था, ऐसी अवस्था में दुनिया की कई सभ्यताएं जीती थी, तब हमारे मनीषियों ने उपनिषद का वसुधैव कुटुंबकम का कंसेप्ट हमसे सामने रखा. कई बार लोग बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరంభీం జిల్లాలో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ నెల 30న హుజూర్ నగర్ లో జరుగుతున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్. ప్లాస్టిక్ రహిత తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా సర్కారు ఆలోచించడం శుభపరిణామం. తెలంగాణ శాసనమండలి చైర్మన్ విత సుఖేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.